ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. లక్ష్మీకాంతానంద యోగి, కొత్తరెడ్డిపాలెం, 1888 టు 1970. ప్రథమ భాగం. భక్తి, జ్ఞానము, యోగము, సంగీత సాహిత్యాలు, వినయ వివేకాలు, అసాధారణ ధారణాశక్తి, అంతఃసౌందర్యంతో పాటు బాహ్య సౌందర్యం మూర్తిభవించిన యోగి పుంగవుడు కొమ్మరాజు లక్ష్మీకాంతానంద యోగి. గుంటూరు పొన్నూరు ప్రధాన మార్గంలో చేబ్రోలుకు మైలు దూరాన గల కొత్తరెడ్డిపాలెం ఆయన జన్మస్థలం. గ్రామ కరణాలు చెన్నంరాజు కామేశ్వరమ్మ నియోగి దంపతుల ప్రథమ సంతానం లక్ష్మీకాంతం. ఆయన తమ్ములు వెంకటకృష్ణయ్య, వెంకట సుబ్బారావులు, సోదరి వెంకాయమ్మ. లక్ష్మీకాంతం పుష్యబహుళ త్రయోదశి బుధవారం 11/1/1888 నాడు మూలా నక్షత్రంలో జన్మించాడు. స్ఫురద్రూపము, ముసిముసి నవ్వుల ముద్దుమోము, మితభాషిత్వము, అసాధారణ ధారణాబలం మూలంగా తోడి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు లక్ష్మీకాంతం తలలోని నాల్కైనాడు. చిన్నప్పటి నుంచి సంగీత సాహిత్యాలు, నటన, చిత్రలేఖనం, నఖరేఖా చిత్రరచన ఆయన అభిమాన విషయాలు. గుంటూరు క్రైస్తవ కళాశాలలో చేరి మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు. 18వ ఏట చెన్నపట్నం ఇంజనీరింగ్ కళాశాలలో డ్రాఫ్ట్స్మన్ పరీక్షలో ఉత్తీర్ణుడై కృష్ణా గుంటూరు రిజర్వాయర్ ప్రాజెక్టులో ప్రభుత్వోద్యోగం చేసినాడు. ఈ కాలంలోనే ఆయనకు పాపం పితృయోగం సంభవించింది. లక్ష్మీకాంతానందుల ఇంట తాతతండ్రుల నాటి చైత్రమాసంలో సీతారాముల కళ్యాణం జరుగుతుండింది. తండ్రి గతించిన తర్వాత ఈ బాధ్యత ఆయనపై పడింది. సీతారామ కళ్యాణం కోసం సెలవడిగితే పై అధికారి అనుమతించలేదు. నిధి సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అన్న త్యాగరాజుల మాటలు గుర్తుకు వచ్చి ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఇంటికి వచ్చి సీతారాముల కళ్యాణం జరిపినాడు. ఆయనకిక గ్రామకరణీకం, సేద్యము, సీతారాముల కొలువు, భుక్తిముక్తులకు ఆలంబనములైనవి. కౌండిన్య సగోత్రీకులు దేశిరాజు రామమూర్తి గారి రెండవ కూతురు అనసూయమ్మతో లక్ష్మీకాంతానందులకు వివాహం జరిగింది. అనసూయమ్మ అందంలోనూ చందంలోనూ లక్ష్మీకాంతానందులకు సరిజోడు. తమ తప్పిదం గుర్తించిన ప్రభుత్వాధికారులు లక్ష్మీకాంతానందులను మరలా ఉద్యోగంలో చేరవలసిందని జాబ్ పంపినారు. ఆ జాబ్ అందుకొని ఆయన 2 దినాలు మదనపడ్డాడు. కడపడ తోటలో మామిడి చెట్టు కింద తన సర్టిఫికేట్లు, అధికారుల జాబులు అగ్నిదేవునికి ఆహుతి చేసి కళారాధనకు నడుంగట్టాడు. సరస్వతీదేవి కుడి ఎడమల సన్యం పూర్తిగా కుడిచి లక్ష్మీకాంతం సంస్కృతాంధ్ర హిందీ భాషా రచనల్లోనూ, వీణావాదనంలోనూ, సుశ్రావ్యంగా పాడటంలోనూ సిద్ధహస్తుడైనాడు. ఆ దినాల్లో అందరూ సరదా పడే నాటకాల్లో వేషం వేయటం ఆయన బాగా ఇష్టపడ్డారు. శ్రీకృష్ణ, హరిశ్చంద్ర, నల, బాహుక, సారంగధర, నరకాసుర, భీష్మ పాత్రలు లక్ష్మీకాంతం బాగా పోషించేవాడు. మేటి నటకులు హరిప్రసాదరావు గారి చేత పథకం బహుమానం కూడా పొందాడు. పాండవ విజయంలో కృష్ణపాత్ర ధరించి పద్యాలు చదువుతుంటే ఆ నాటకం చూడవచ్చిన తిరుపతి వెంకటకవులు ఆయనను కౌగిలించుకొని ఆశీర్వదించారు.
హరికథాగానం, పురాణ ప్రవచనంలోనూ ఆయన దిట్ట. ఈ విధంగా కళారాధన చేస్తూ సంసారం ఈదుతూ ఏకాంతంలో ప్రాణాయామ సాధన చేశాడు. ఆయుర్వేద గ్రంథాలు చదివి సొంతంగా మందులు చేసి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాడు. సీతారాముల కళ్యాణాలప్పుడు సొంత ధనం వెచ్చించి విరివిగా అన్నదానం చేసేవాడు. భక్తి తన్మయుడై శ్రీరామునిపై కీర్తనలు పాడేవాడు. లక్ష్మీకాంతానందుల గుణశీలాలు, ప్రతిభా పాటవాలు, ఆధ్యాత్మిక చింతన గుర్తించిన చంద్రశేఖరానంద సరస్వతి స్వామివారు తమ ఆశ్రమ స్థలాన్ని, తోటను ఆయనకు ధారాదత్తం చేసి కాశీకి వెళ్ళిపోయారు. చిన్న తమ్ముడు సుబ్బారావుతో కలిసి లక్ష్మీకాంతం ఆ తోటలో 10-10-1918 నుండి తమ ఆధ్యాత్మిక సాధనలు ప్రారంభించాడు. భగవద్గీత చదివి ఇద్దరూ చర్చించుకునేవారు. ప్రాణాయామము, యోగము సాధించేవారు. ఉన్నట్టుండి 18-10-1918 నాడు హఠాత్తుగా తమ్ముడు వెంకట సుబ్బారావు చనిపోయాడు. లక్ష్మీకాంతం మనస్సు వికలమైంది. తమ్ముని ఆత్మశాంతికై ఆ స్థలంలో 3 కుటీరాలు నిర్మించి ఆనందాశ్రమం అని పేరు పెట్టి ఉత్తర భారత యాత్రలకు బయలుదేరాడు. ఆయన కాంగ్రెస్ కార్యకర్త అనుకొని ప్రభుత్వ గూఢచారి కొంతకాలం వెంబడించి నిజం తెలుసుకొని తిరిగి వెళ్ళిపోయాడు. లాహోర్లో ఒక ముస్లిం హైకోర్టు జడ్జి తారసపడి తన ఆధ్యాత్మిక సంశయాలు తీర్చుకొని 2 దినాలు ఆతిథ్యమిచ్చి సాగనంపాడు. హృషికేశంలో ఆయనకు ఒక హఠయోగితో పరిచయమైంది. కాశీలో బ్రహ్మానంద సరస్వతి స్వాముల దర్శనమైంది. హృషికేశంలోనే లక్ష్మీకాంతం యోగ విద్యా ప్రవీణుడైన ఆనందయోగిని, మరికొందరు యోగులను సేవించి యోగ రహస్యాలు తెలుసుకున్నాడు. కాశ్మీర మాధవానందులతో కలిసి హిమాలయాలన్నీ తిరిగాడు. ఇంటికి తిరిగి వచ్చి ఆనందాశ్రమంలో శివలింగం స్థాపించి చెట్లు, చేమలు, ఆవులు, జింకలు, కుందేళ్లు పెంచి దానినొక ఋషి వాటిక వలె చేసినాడు. ఆనందాశ్రమంలో తొలి దినాలలో 3 కుటీరాలు ఉండేవి. లక్ష్మీకాంతానందులు ఒక కుటీరంలో ఉండేవారు. మరొక కుటీరం భూగృహంలో సాధన చేసేవారు. 3వ కుటీరం వచ్చిపోయేవారికి ఉపయోగపడేది. లక్ష్మీకాంతానందులు ఉదయం 4 గంటల నుండి 8 గంటల దాకా యోగ సాధన చేసేవారు. ఇట్లా దినానికి 3-4 సార్లు యోగ సాధన చేసేవారు. సాధన ముగించి కుటీరం బయటకు వచ్చినప్పుడు ఆయన శరీరం బ్రహ్మ తేజంతో వెలిగిపోయేది. సమాధి నుండి లేచిన తర్వాత ఆయనే పాలు కచ్చుకుని తాగేవారు. ఆశ్రితులకు, శిష్యులకు తమ సాధనానుభవాలు చెప్పేవారు. భూషిరెడ్డి వీరారెడ్డి, పాలెపు వెంకయ్య, హనుమరెడ్డి కోటారెడ్డి, కోట జగన్నాథం, ఉప్పల కృష్ణయ్య ఆశ్రమంలోని మొక్కలకు, చెట్లకు ప్రోధి చేస్తూ యోగిగారికి, వచ్చిపోయేవారికి పరిచర్యలు చేసేవారు. కోట జగన్నాథం, ఉప్పల కృష్ణయ్య, నాగదాసులు యోగిగారి ముఖ్య శిష్యులు. జగన్నాథమే సద్గురు జగన్నాథస్వామిగా 1885-1974 ప్రఖ్యాతులైనారు. ఆశ్రమంలో తల్లి కామేశ్వరమ్మ, భార్య అనసూయమ్మలు వండి వార్చి అందరికీ భోజనాలు పెట్టేవారు. ఆశ్రమంలో నెమలి, పాము, ఎలుక, పిల్లి, కుక్క, చిలుక, కుందేలు, జింక జాతి వైరమ్మ అని సహజీవనం చేసేవి. లక్ష్మీకాంతానందుడు దక్షిణ దేశ యాత్రలకు పోయినప్పుడు అరుణాచలంలో రమణ మహర్షిని దర్శించి ఆకృష్టులైనారు. కుర్తాళంలో మఠం స్థాపించిన మౌనస్వామిని 1868-1943 దర్శించారు. మౌనస్వామి లక్ష్మీకాంతానందులను కుర్తాళం పీఠం బాధ్యత వహించవలసిందిగా కోరారు. వారు లక్ష్మీకాంతానందులకు తమ యంత్రాన్ని ఇచ్చారు. ఆ యంత్రం ఇప్పటికీ ఆనందాశ్రమం గాయత్రీదేవి సన్నిధిలో ఉంది. లక్ష్మీకాంతానందులు మౌనస్వామి ఆదేశం రమణ భగవాన్లకు వినిపిస్తే వారు
ఆనందాశ్రమం విడిచి ఎక్కడికి పోవద్దన్నారు. రమణ భగవానుడు జీవించి ఉన్నంతకాలం లక్ష్మీకాంతానందుల వారికి ఏటేటా మామిడి పండ్లు, మామిడి తాండ్రా పంపించేవారు. ఆనందాశ్రమంలో భృగుహంలో వారు కఠిన సాధన చేశారు. పూర్వజన్మలో సాధించిన యోగమంతా కలిసి వచ్చి అనతి కాలంలోనే శ్రీవారు వివిధ యోగ భూమికలు అధిరోహించినారు. భద్రాచలంలో 60 ఏళ్లకొకసారి శ్రీరామచంద్రుల సామ్రాజ్య పట్టాభిషేకోత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాలు చూడటానికి యోగిగారు బయలుదేరితే తల్లి కామేశ్వరమ్మ, భార్య అనసూయమ్మ ఇద్దరూ బయలుదేరారు. ఎవరైనా ఒక్కరే రండని యోగిగారు అన్నారు. కానీ ఇరువురూ బయలుదేరినారు. అయితే రండి, మీ ఇద్దరిలో ఒకరిని శ్రీరామునికి అప్పజెప్పి వస్తాను అన్నారు లక్ష్మీకాంతానందులు. భద్రాచలం చేరిన తర్వాత ఉత్సవాల నాడే కామేశ్వరమ్మకు మన్నెపు జ్వరం పట్టుకుంది. మరునాడు తల్లి అనసూయమ్మకు సోకింది. శ్రీరాముని సెలబంది యోగిగారు నానా యాతనలు పడుతూ ఆ ఇరువురితో గుంటూరు చేరారు. అనసూయమ్మ జ్వరం టైఫాయిడ్లా మారింది. ఆమె గుంటూరులోనే 1927లో పరమపదించింది. ఆమెకు సంతానం కూడా కలగలేదు. యోగిగారి మాటలు అమోఘాలైనాయి. ఇద్దరిలో ఒక్కరే మిగిలి ఆశ్రమం చేరారు. సశేషం. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన. మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.